200. అబ్బా 200 ఉన్నాయి. ఇంకా 150 అయితే అర్ధ కిలో మటన్ వచ్చు. అండుకొని తింటే పానం ఆయివాను. నీ అవ్వ ఇంకా 150 ఏడ దొరకాలి ఎట్లా? నీ అవ్వ నా దగ్గర ఇవే ఉండే, ఇంకిన్ని ఏడ దొరకాలి మరి? ఏంది పనిలేని ముసలోడు పిల్లి మీసాలు కొరిగినట్టు గప్పటి సంది పైసలు లెక్క పెడతాను. ఏం పనిలేదా నీకు? పని లేకపోవడు కాదే బూలొచ్చి, ఎక్కువ తక్కువ పైసలు లేవు. ఎన్నడుంటే నీ దగ్గర పైసలు? ఇక పానం పోయినాకుంటాయా పాడ మీద చల్లటానికి? తినంగా లేని ఎలుగు పండంగా ఎందుకని, పానం ఉన్నప్పుడు లేని పైసా పానం పోయినాక ఎందుకే బూలొచ్చి? సందువల్లు పెట్టుకుని సాత్రాలు మాయేస్తానో గాని పైసలు ఏమిటికి మరే? పొద్దుగానే పైసలు పట్టుబట్టినావు. ఇవాళ ఆదివారం కానీ అరకిలంతా మేక కూర తెచ్చుకొని తిందామని అనుకున్నా, కానీ చూస్తే పైసలు తక్కువ పట్టే బూలొచ్చి. నీ మేక కూర చల్లగుండా తినేదాకా తిండాపతి, తిన్నాక దండాపతి, వేరే పనే ఉండదు నీకు. నీ నీసుకొట్టు మొక్కల చెప్పు. తింటే బలుతారు కానీ ఉపాసం అంటే బలుతారా అనే బూలొచ్చి? గమ్మది మాట్లాడతావేందే నువ్వు? నేను గమ్మది మాటలు మాట్లాడు కాదు, నువ్వే గాయది మాటలు మాట్లాడతాను. గంగేదు మొగ కూడా ఎప్పుడు చూడు తిండేనా? మంది ఏమంటారు? నీ అవ్వ మంది మునిగిపోను. ఇవాళ రేపు ఎవరు చొక్క పూసగాడు ఉన్నాడే. సాటుకు సాగు కొడతారు, నేటికి బతుకు కొడతారు. ఇక మంది మాటలు పట్టుకుంటే ఇక మనం పొడిగెళ్ళినట్టే. మనమేమో ఇట్లా అనుకుంటాం, కానీ మందేమో సాటుకున్న పిల్లలు పిల్లగాడు చూసినట్టు మనల్నే చూస్తారు నిక్కి నిక్కి. ఎవడెట్టా చూస్తే మనకేందే? ఒక 150 తీయే, అరకిల కూర తెచ్చుకుందాం, మంచిగా తిందాం. చెప్పు దెబ్బలు ఎన్ని తిన్నా పిల్లి పాలన ఇడవదన్నట్టు నిన్నెన్ని తిట్టినా నువ్వు ఆ కౌసు ముచ్చట ఇడవెందుకు? మొగడు పెళ్ళాన్ని ఇడతాడా, తల్లి పిల్లని ఇడతాడా? నేను కూడా గంతేనే. ఇంకా 150 రూపాయలు పోయి కూర తెస్తా బూలొచ్చి. ఆగలవారి ఆకలికి ఎడితే నగలవారి సోకులకి ఎడిచిందట. ఇత్తగానే గట్ల ఎందుకు కొరుతాను? ఈ తిండిలో ఎప్పుడు ఇడతావో ఏమో. ఏమైందో చెప్పడం పట్టుకరా, ఇప్పటికి ఆలస్యం అవుతుంది. ఇగో 150 అంటే 150నా? ఒక 50 ఎక్కువ ఇస్తేమో కొత్తిమీర చెప్పండి. ఇలా మేక కూర తెచ్చుకొని మెత్త కూర తెచ్చుకొని తింటే మేనత్త యాదికి రావాలి. అరకిల కూర తెచ్చుకుంటే చాలుతుందో లేకపోతే సగం కడుపుకి అవుతుందో. నీ అవ్వ ఉద్దరాన్ని అడిగి ఇంకో అరకిలు ఇవ్వట. కొత్త రోగాలు వస్తున్నాయట. వారం రోజుల దాకా నీసు కౌసు తినద్దాట. తిన్నట్టయితే గ్రామ పంచాయతీకి విలసి దండుకు తీస్తారట. ఏంది ఊళ్ళో వారం రోజుల దాకా నీ సేవలు ముట్టద్దా? నీళ్లు లేకుండానైనా బతుకుతాం కానీ కౌసు కూర ముట్టకుంటే ఎట్లా బతుకుతాం రా అయ్యా? అంటే ఇవాళ నా మేక కూర సున్నైనట్టేనా? ఇంటికన్నా పోతా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఒక్క రోజు అంటే తినకుండా మా ఉంటాం కానీ వారం రోజులు తినకుంటే ఎట్లుంటాం? అన్నోనికి మానం లేదు, ఇన్నోనికి మానం లేదు. దండగా ఎత్తారట ఇంకా దండగా. వీళ్ళను దయ్యాలు ఎత్తుకపోను. ఏమైంది? మేక కూర తెత్తా అని అట్టిగా నత్తాను. ఏమైంది? నల్లి కుట్లోని పెళ్లికి నవ్వుల కరువైనట్టు గట్ల పెట్టావు మూతి. ఏమైందో చెప్పవు మళ్ళా? ఏం చెప్పండి బూలొచ్చి, మేక కూర తెచ్చుకుందామని ఆశ కొద్ది పోతే అడ్డం వచ్చో ముచ్చట చెప్పిండు. ఇయర్ సంది మన ఊళ్ళో వారం రోజులు ఎవ్వరు నీసు ముట్టద్దట్టే డప్పు సాటి చేసి. ఏంది నీసు ముట్టద్దట్నా? ఎందుకట? మనం లేదో కొత్త రోగం వచ్చి పాడైందట్నే, అందుకే మనం నువ్వు ఉపాసం ఉండు అంటారు నీసు తినక. అత్తకు రోగం వస్తే అల్లుడికి మందు పోసినట్టు ఎవరికో రోగం వస్తే అందరిని నీసు తినద్దంటే ఎట్లా?
ఆయన వాళ్ళ మాట మనం ఎందుకు నాలే పోయి పట్టుకరాపో తిందాం. ఊరంతా తినద్దన్నాక కోసేదేవలే దబ్బన తెలవకుండా తెచ్చుకొని తింటే దండగెత్తారట. నీసు లేకుండా ఎట్లుండన్నో ఏమో, అసలు నాకు నీసు లేని నా పానం నిమ్మలం అనిపించేదే పూలచ్చి. ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి? నువ్వెందుకు రంది పడతానే పూలచ్చి? నేను తింటా అంటే నువ్వు తిట్టేదానివి, నేను తినకపోతే నీకు పని తప్పిందని సంతోషపడాలా గాని బాధపడతానమేందే? ఉండదా మరి బాధ? రోజు నిన్ను తినకని తిట్టినా కూడా నువ్వు తెచ్చిన కొద్ది తింటా అంటే నాకు కూడా అలవాటు అయింది నీసు. అందుకే తినకుంటే ఎట్లుంటామా అని బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఎట్లనే పూలచ్చి ఏం చేద్దామంటావు? మనకు లేని రంది తలిగింది గానే. నాకు కదా ఆగులు బుగులు అవుతుంది ఎట్లనో ఏమో అని. మొగుడు సత్తే పెళ్ళాన్ని దగ్గర పెట్టినట్టు ఎవరికో ఏమైందని మనల్ని చంపుతారు కదా. వారం రోజుల దాకా ఏం తినాలో ఎట్లుండాలో. నేనైతే వారం రోజులు ఉండు కట్టమేనే నీసు తినక. ఇట్లా అయితే నేను బతుక. ఈ వారం వెళ్ళరాక ఏడుకన్నా పోయి బతుకుదాం బావే. బయటికి పోదమ్మా, ఏడుకని పోదాం, ఎంత దూరం అని పోదాం మరి. ఏడుకో పోయి బతుకుదాం గాని ఈ వారం అయితే ఇక్కడ అద్దే పోదాంపా. అన్ని చదివినా మన పూలొచ్చి అన్ని చదివినా పోదాంపా. ఏయ్ వాన వచ్చేటట్టున్నది పోదాంపా. లుంగి మీద రాస్తాను పాయింట్ వేసుకుంటేంది. నీ పాయాంటు గంగల పోను, కౌసు లేక నా పానం పోతుందంటే నీకు పాయాంటుకి వచ్చిందానే. పోదాంపా. ఈ మనుషులకు మానవం ఉన్నది, ఈ మనుషులైనా మన్ను. అరే మరి ఇసుర ఉండేటప్పుడు కొంచెం ఇలువ కాపాడుకున్న ఇచ్చదే ఉండదు ఈ ఇసురాత్ నెత్తోనికి. వారం రోజులే గొడ్డలు కొండవి మళ్ళా నేను అడిగేదాకా ఇయ్యాట ఈ అంగలేనోడు. మళ్ళా ఏం ముఖం పెట్టుకున్నాడుతో నేను చూడనారా? ఇక నోసుకుంటా ఆవురా. అగో అక్క బలగా అడుగుతున్నావా? అడుగు అడుగు ఆనచ్చేటట్టుంది. నువ్వేం అడుగుతుంది? ఆనచ్చినాక అదే తడుతుంది. వారం రోజుల దాకా ఈ ఊరు ముఖం చూడద్దే పూలొచ్చి. మళ్ళీ వచ్చరాక దీనికున్న మనకు ఇడుపుకాయదం అయినట్టే. మనకు పానమాక ఊరిడిచిపోతాన్నాం. మరి అందరు ఎట్లుంటారంటావు? వాళ్ళు ఉండని ఊరేసుకొని సావని మనకేందే. వాళ్ళు కౌసు లేకుండా ఉంటారు కావచ్చు కానీ నేను కౌసు లేని ఉండనే నా పానం ఆగది. అందుకే కదా బతుకమైన వాళ్ళు ఇల్లు ఇచ్చిపోయినట్టు పోవాడితేమి పొద్దు పోతాంది పా. ఆగో ఏందే బావా అప్పుడు కూడా వచ్చి చెప్పుడు మెడికేస్తానడు ఏంది? ఏమో ముళ్ళ ముడి ఎదుర్కొని ఇటు పోతాను. ఇటు పోతారు జాకెట్ పోయి కోడలెడితే చిన్న తచ్చి సింగులు పోయి అన్నది అట్రా వెనకడికి నీయాస్తుంటది. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? మేమే ఓ రంజుతోటి ఎడతంటే నువ్వు ఒకటి అంటావేంద్రా? పెయ్యాలి ఎండకు పిడిగిలేసినట్టుగా మీరు ఇట్లా పిడాత సంచులు పట్టుకుని వస్తే ఏమైందని అడిగినా బావా తప్ప ఏం కాలేదు రాశోకు. మేమే ఊరిడిచిపెట్టి పోదామని పోతాన్నాం ఓ వారం రోజులు. ఊరిడిచిపెట్టిపోతారా? ఎందుకక్క ఏమైంది? పొద్దుగాల డబ్బు సాటింపు చేసింది నువ్వు చూడలేదారా? ఇప్పటి సంది ఈ ఊళ్ళే వారం రోజులు నీ అంటుకోవద్దట. చేసిరు తెలుసు. దానికి ఇంకేంది బావ సంబంధం? ఏమో ఓటడితోటి చెప్తాను. అన్ని రోజులు నీ తినకుండా మీ బావ ఎట్లుంటాడు రా తమ్ముడు. అందుకే ఈ వారం వెళ్ళేదాకా ఈ ఊరిడిచి పెట్టి ఎటన్నా పోదామని పోతాను. పిత్తుతో పోయేదాన్ని పానం పోయేదాకా వేసుకున్నట్టు గింత దానికి ఊరిడిచి పెట్టిపోవడం ఎందుకు బావా? ఇక పోకపోతే ఏం చేయమంటావురా బామ్మారిది? దబ్బన తెలియక తింటే వాళ్ళకి తెలిస్తే దండగెత్తారట్రా. ఏం చేయాలరా పోక? ఊళ్ళో కూడా ఎవరు నీసుకోయారు మరి ఎట్లా? ఊళ్ళో ఎవరు కౌసు పోయకుండా బావా? మన ఇళ్ళలో కోళ్ళు కరువా? ఎవరు చూడముందుకు ఒకటి అందుకొని అంటుకొని దీనికంతే. ఏమో దానికి ఏమో ఊరెచ్చి పెట్టిపోతా అంటేనేది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నిజమేరా బామ్మారిది, పోయేటోనికి ఎదురయ్యి మంచి ముచ్చట చెప్పినవురా. ఊళ్ళో కౌసు ముట్టద్దంటే ఆ రంజిలో నాకు ఈ ఉపాయమే రాలే. బూలొచ్చి మనం ఎటు పోవట్లేదే, నువ్వు ఇంటికి పో, నీ మళ్ళొత్తా. అదే బామ్మారిది మీ అక్కతోటి పోయి సంచి మా ఇంట్లో పెట్టిరా. నేను పోయేస్తాను బూలొచ్చి. నువ్వు నీకెందుకు?
ఏం లోకమో ఏమో చిత్రమైన లోకం తయారైంది. లేని రోగాలు వచ్చి మనుషుల్ని పాడు చేస్తున్నాయి. ఈ రోగాలు నాశనం అయిపోను. మమ్ముల ఉపాసం అనమంటారు. పూలచ్చి, ఓ పూలచ్చి, ఏం చేస్తానవే? ఇక చూడు ఏం పట్టుకొచ్చిందా. నాటుకోడి తెచ్చినావా? మంచి పని చేసినావు. కోసుకొని కమ్మని తిన్నాం. అవును, ఎవల్లా నాటుకోడి తెలితే ఇజ్జత్ మనం తిస్తారు కదా వాళ్ళు. నీ అవ్వ తెలిసేటట్టు తెలుసుకొని కూర్చుంటాం అనే. కుక్కచ్చి కోడి పిల్లని మాయం చేసినట్టు దీన్ని ముత్తంత సేపట్ల మాయం చేయండి. మరైతే చెప్పని రా ఇంట్లకు. ఎవరికి తెలియకుండా నడింట్లో కోద్దాం నాటుకోడిని. యువతలో కోస్తే అందరు చూస్తే దండిగెత్తారు. మరి పా ఇంట్లకు కొడలేడున్నదే. ఇంట్లోనే ఉన్నది పా. అబ్బా పూలచ్చి, కోడి కోసుడైతే అయిందే. ఇక అనుకొని తినడే ఆల్చం. మంచిగా మసాలా కొత్తిమీర వేసి దగ్గరకండే కమ్మగా తిన్నా. అందుతుంది తిందాం. పూలచ్చి, ఎవరో తలుపు కొడతారైందే. మనం నాటుకోడి తెచ్చుకొని కోసింది ఎవరికన్నా తెలిసిందే ఏంది? అయ్యో ఎట్లా మరి ఇప్పుడు? మందులు పిలిచి మా ఆనందిస్తారు కావచ్చు కదా. ఆగు చూస్తాగే ఎవరో ఏందో. ఎవరులా? బామ్మారిది నువ్వారా? ఎవరు అనుకోని భయపడి తెచ్చినావు కారా? అయితే కానీ ఏ పని విని వచ్చినావు రా? ఏం లే బావా, అప్పుడంతా ఆవాహన చేసిరు కదా పోతా పోతా అని. ఏంది కదా ఎట్లుంది చూసిపోదాని వచ్చిన. బూరచ్చి వచ్చింది మన అశోక్ కాడేనే. నీ పని నువ్వు కానీ అప్పుడు నువ్వే చెప్తే కాదురా మేము పోయేటప్పుడు. ఊళ్ళో ఎవరు పోయకపోతే ఊళ్ళో కోళ్ళు కరువేనే అని నువ్వేంటివి కారా. అందుకే నాటుకోడి తెచ్చినా కోసినా ఇక అండుకొని తిన్నుడేరా. నీకు జాడ చెప్పా భయం, అంత బొడ బొడ ఎత్తావా బావా? అయినా ఇంత మంది కోని ఏడు దొరకరు బా. మనూళ్ళే కోళ్ళు కరవారా, ఇంటికొక్కటి ఉండనే ఉండే. ఏదో ఒక కోడి పట్టుకొచ్చినా కానీ నువ్వు కూడా ఉండరా, కూర అయినాక తినిపోతూ. నాకెందుకు తీయ బావా, మీరే తినురి. నిన్ను విడిచిపెట్టి నేనేనా తింటారా? ఎవరన్నా బామ్మారిని విడిచిపెట్టి బాగా తింటారా? కొద్దిసేపు ఉండు తినిపోతూ. తమ్ముడు ఎట్లుంది కూర? మంచి కుదిరిందా? నీకేందక్క మంచిగా ఉన్నదే. బావా పెట్టి పుట్టిండు నీ చేతి వంట తినడానికి. అయినా బావా ఎప్పుడు అడగను అని వీళ్ళు నాయన పడి పడ్డమైంది తిరుగుతున్నావు అని గంట పేముందా నా మీద? ప్రేమ నా పంట పొందనా? మేము ఒక్కరి మీద తింటే నువ్వు ఎవరికన్నా చెప్తే దండగెత్తారు, మా మానం పోతుంది. అందుకే నిన్ను తినమన్నారా బామ్మారిది. నువ్వు తిన్నావనుకో ఎవరో చెప్పవు. ఓ గందుకేనా ఎన్నెళ్ళు లేనో నువ్వు ఇలా తినుతున్నావు అన్నది. నేనెందుకో అనుకున్నా.
ఏంది సుశీల గట్ట గుడ్లు మారే చూస్తున్నావు? నేను నీకేం చెప్పిపోయినా ఊరికోంగా. అరే ఇంకేం చేయాలి? నేను పొద్దున్న రాగా దాని చుట్టే తిరుగుతుంది, ఇంకేం చేయాలి చెప్పు. చిల్లికెప్పినట్టు చెప్పిపోతే ఇంకా దాన్ని పాడేసిందే కాక దాని చుట్టే తిరిగిన అంటున్నావా? ఏం పని చెప్పినా గంతే, ఏం పని చెప్పినా గంతే. ఒకటి కాకపోతే ఒకటన్నా సకా వేయపోతివి. ఇంకేం చేయండి? నా మెడల్ వేసుకుని ఇట్లా తిరిగానా అనే? అరే నీకేమున్నట్టు నీతులు మాట్లాడుతున్నావు బాగ్గా. చెప్పిన పని చేసాత కాదు కానీ మరవాడైతే మంచిగా వస్తుంది ఈ మోరమొకపోనికి. ఆగు నీ సంగతి చెప్తా. ఎంత మంచిగా చెప్పినా నీకు చూసుకుంటున్నా అని ఊళ్ళే బండ్లు తిరిగినట్టు ఊరంతా తిరుగుకుంటా అసలు సంగతి మర్చిపోయినావు. గంతేగా నువ్వు. ఇప్పటిదాకా నీకు ఉండదా అని ఇప్పుడు ఇద్దరు మనం పోయిందంటారా? ఆగు నువ్వు వాడాగు. ఇవాళ ఇద్దరు మనం లేనా మంచిదే. నిన్ను కోలాటం ఎక్కియాలి. అవ్వా ముఖం రోజు కడుగుడు అవుతుంది, 2 రోజులు అడగకుండా మంచిగా ఉండు. మీ చెల్లె నన్ను దాగొడుతుంది చూడ, చూడు చూడు. అయ్యో చూడ మీ చెల్లె కొడతానే. ఏంద్రా వారి పొద్దు పొద్దున పెట్టుకుంటారు, ఏమైంది? కొట్టుడు కాదే రాములన్న, ఇన్ని నడివి గోసిన తప్పు లేదు. నిన్న ఊరికోంగా ఈ నాటుకొని చూసుకుంటుండ్రా నల్లి కుట్లోడా అని చెప్పిన. ఏమైందో ఎటు పోయిందో కానీ వచ్చేసరికి మాత్రం ఆ కోడి లేదు. అరే సుశీల నేను చూసిండే, అదేదో వచ్చి సందు చూసి చంపకపోయింది, దాన్ని నేనేం చేయాలి? చేసిందంతా చేసి ఇప్పుడు నాకే నీతులు చెప్తానవా నల్ల మొక్కపోడా? ఏంది లొల్లి, ఏమైంది? మీ తమ్ముడు మంచి పనివంతుడైన బూలొచ్చక్క నిన్న నాటుకోడికి కావలుండవని నేను ఊరికోతే అచ్చ వరకు కనిపించకుండా చేసిండు దాన్ని. నేనేం చేసి నన్ను తిడుతున్నావు? అసలు దాన్ని పోంగా ఉంటుంది అయిపో కదా. నీ నాటుకోడి ఎందుకు ఉంచున్నావు ఇంటికాడ? వాళ్ళు లొల్లి పెట్టుకుంటా అంటే గట్ల చూస్తానమేంది? మోగదయ్యం చూసినట్టు పోయి ఆ లొల్లి ఆపుతేంది? వాళ్ళు లొల్లి పెట్టుకునేది మనం చేయబట్టేనే. మనం చేయబట్ట మనమేమన్నాం? నిన్న మనం కోసుకొని తినలేదు ఆయన కోడి, దానికోసమే వాళ్ళు లొల్లి పెట్టుకునేది. నీ కప్పమూతిలో చెప్పు. నువ్వు నిన్న తెచ్చిన నాటుకోడి అశోక్ గానే వాళ్ళది అన్నట్టు ఇంకేమన్నా కోడి దొరకలేదా నీకు? పోయి గీని కోడి తేవాలనా? కోడి కోసం ఏడిగో ఉన్నని దగ్గర ఉన్నదని వీళ్ళదే దంచకొచ్చిందే. ఏ ఊకో సందువన్లోడా, ఇంకా చెప్తా నావు సిగ్గు లేకుండా. నువ్వు ఏ బట్టాలు ఎట్లా లొల్లి పెట్టుకుంటారో చూడు. అరే తమ్ముడు నువ్వు ఇక రారా, నీకో ముచ్చట చెప్తా. ఇప్పుడే ముచ్చట చెప్తావు అక్క, ఇది కొట్టి చంపుతా అంటే. ఇక రారా నేను చెప్తా గాని. ఏంటక్క? అరే తమ్ముడు నీ కోడి ఏమైందో నాకు కెరికేరా. చెప్పక్క ఎటుపోయిందో? దాని కొరకే కదా ఇదంతా అంగడి. నిన్న మనం ముగ్గురం తిన్న కోడి నీదేరా. నీ బాగా వెతకొచ్చిండు నువ్వు లేనప్పుడు. ఏంది నా కూడా? ఎంత పని చేసినావు బావా? ఊరు ఇడిచిపెట్టిపోతున్నాను ఉపాయం చెప్తే నన్నే ముంచుతావా? ఆడిడ తిరిగితే పొద్దు పోతుంది, నీ కోడ అయితే దగ్గర ఉంటుందని పట్టుకొచ్చిండ్రా బామ్మది. గట్లా అని తిండి పెట్టిన ఎన్ని పెడతావా బావా? ఆగు ఈ ముచ్చట మీ చెల్లెకి చెప్తా. అరే అశోక్ మా చెల్లెకి చెప్పకురా, నన్ను తిడుతుంది. చెప్పకుంటే అది నన్ను కొడుతుంది బావా. ఎట్లా కొడుతుందో చూస్తున్నావు కదా, ఎట్లా వేసినట్టుగా. అయితే నువ్వు చెప్పకు, నేనే చెప్తా ఆగు. ఏంది గుసగుస నన్ను పెట్టి మీరే ముచ్చట్లు పెడతారు? చెల్లె నీ కోడిని చెప్పేరా నా కోడేమైందో? నువ్వు లేనప్పుడు అశోక్ గారు నీ కోడిని కోసుకొని తిన్నాడు చెల్లె. అబ్బా చెప్తా అని చెప్పి చెప్తాను కొట్టినట్టు చేసినావా బావా? ఇక అది నేను బతకని అది. No. ఆగో గీసెత్తేంది గీడున్నది. నేను పొద్దుగానే ఉన్నాను, నేను నన్ను తుడిచిపోతి. ఏడికెళ్ళి వచ్చిందో ఇది? ఏ కాలం అంటే వాడేసిపోయిందో
దీని ఇల్లు మునిగి గుల్లదేలా గింతీసా ఉంటదానే మా మీద నీకు గిసొంటి పాప కొట్టేసాలేస్తే పట్టున వదిలిపోతావే యాల పొద్దుగాల. ఏందే సుశీల కళ్ళేమో అటు చూస్తున్నాయి మాటలేమో ఇటు వస్తున్నాయి. ఎవరిని తిడుతున్నావే నువ్వు? నేను ఎవరినా తిడుతున్నా? నీ చూడ బుద్ధి కాకపోతే కళ్ళు మూసుకో, ఇన బుద్ధి కాకపోతే చెవులు మూసుకో. నీకేందా నొప్పి? పడారు గోడ చుట్టూ పందులు తిరిగినట్టు నా ఇంటి ముందటనే తిరుక్కుంటా నాకే నొప్పి అంటున్నావేందే? ఇంకా నన్నే పందంటావా? నే కుక్క పడుగాడదానా? నీ అక్క కవర్ అందుకొని చంపుతా కమిలిపోవాలేమనుకుంటానా? నేను కమిలిపోడు కాదే, ఇటువంటి మాటలు మాట్లాడమనుకో నీ జుట్టంతా కమిలిస్తా అమ్మ. ఏమనుకుంటానావో అప్పుడు బొడలెత్తేసుకొని వాడంతా తిరుగుడు అవుతుంది. ఏంటిదే నువ్వు నా ఇంటికి కమిలిచ్చేది? నాకు తిక్క లేచిన అంటే నీ గుండు గీకి సున్నం పెడతా. నా ఇంటి ముంగట చెత్త పోసిందని తిడతాననే నేను. నీకేమనొత్తాంది? నీకేమనొత్తాంది? ఏమో పోతురికొచ్చినట్టే వస్తాను నా మీదికి. అరే నేనే అప్పుడు చెత్త ఉడిసి కడ పోతే గాలి కడ కొట్టుకొచ్చినట్టున్నదే. ఎందుకే ఉరుకులాట మోహన్కి ఉందిరా పోదునా అన్నట్టు చేస్తావు? ఓహో గట్ల నాను ఇదేంద్రో పిలువని పేరంటానికి వచ్చి పెద్దరికం చేస్తుందని నేను అనుకుంటున్నా. గిట్ల చెప్పు. గదే మరి చెప్పేది. నువ్వే సగం తెలుసుకొని సంకలు గుద్దుతున్నావు. గాలికే కొట్టుకొచ్చింది కావచ్చు అది. ఎమ్మా గాలికే వచ్చిందో మనిషి వచ్చిందో నేను చూడొచ్చిందో పాడొచ్చిందా? సుశీల ఏంది తోవలు ఎల్లమ్మ కొలు పెట్టినావు? ఏమైంది? తిన్నదరగక కొలుపు పెడతానా నేను. పొద్దుగాల రెక్కలన్నీ ఓంగా చెత్త ఉడిచిన అయినా మళ్ళీ వచ్చి చేరే. ఏం చేయాలి నేను? నీ చెత్త చెట్ల కొట్టుకపోను ఊర్త తీయే నేనే. గాలి కొట్టుకొచ్చిన దానికి గయ్యాడేసం ఎత్తంది. ఏ నువ్వు గయ్యాడు గియ్యాడు అన్నావనుకో గల్వ గుంజి కడతా. బీరకాయ ఊగులు అన్నట్టు ఊగులాడాలే. అరే సుశీల ఊర్తా అంటది కానీ డొల్లెందుకు? ఇలాగైనా గిడేగోయేత ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఇలాగైనా గిడేగోయేత ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు. పోయే డొల్లె అంటే ఇంకా బర్రెకాయలు పెట్టుకొని చూస్తున్నాడు. టమాటాలు, అలసందకాయ, వంకాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, తోటకూర, బెండకాయ. మనవాడు వచ్చాడో మెరుపల్లే వచ్చాడు. వంకాయలు, బెండకాయ, చిక్కుడుకాయ, మిర్చీలు, తోటకూర, టమాటా, కొత్తిమీర, అగ్వధర. బండి మీ ఇంటి ముంగడికి వచ్చింది రావాలి. కొంటే లాభం, కొనపోతే నష్టం. మార్కెట్కి పోతే అటు 20 ఇటు 20. బండి మీ దగ్గరకు వచ్చింది రావాలి. అమ్మ అక్క చెల్లి వంకాయలు, మిర్చి, కొత్తిమీర, టమాటే, చిక్కుడుకాయ, బెండకాయలు, టమాటా, కొత్తిమీర, వంకాయలు, అలసందకాయ, బెండకాయ, వంకాయ, కొత్తిమీర, ఏమున్నాయి కూరగాయలు? టమాటా, అలసందకాయ, వంకాయ, బెండకాయ, చిక్కుడుకాయ, కొత్తిమీర, తోటకూర ఉన్నదే. టమాటా ఎత్తిస్తానా? కిలో 30 రూపాయలు. బెండకాయ అంతా వాడిపోయినట్టే ఉన్నది. లేకపోతే ఇంకో చూడు రాదు. 30 రూపాయలకు అరకిలో వేసుకో. ఏనా మిర్చి ఎత్తిస్తాను. అరకిలోకి 30 అవి కూడా. కొత్తిమీర 10 రూపాయలు. అంతే నాకు ఏదద్దా. ఇది కూడా అంతా వాడిపోయినట్టే ఉన్నది కదా. ఇప్పుడే చేనులకి వెళ్ళి తెచ్చినాం. వంకాయలు, బెండకాయలు, అలసందకాయ, టమాటాలు, కొత్తిమీర రావాలి రావాలి. అగ్వధర అగ్వధర. మిర్చి మంట. అత్తన్నా కానీ ఆ నావు కొంట. ఎట్లున్నాయి కూరగాయలు? కూరగాయలు లెక్కనే ఉన్నాయి. అవ్వో చీపిర్లు అమ్మేదానికి శిరువంతం వస్తే కౌసెత్తడానికి కైకిలోని పెట్టిందట. కూరగాయలు అమ్మటానికి గింత కార టమాటాలు ఎందుకు? కొన్నటోనికి కొత్తల బలం, అమ్మటోనికి మాటల బలం. గాని నీకేం కావాలో చెప్పు. టమాటాలు కావాలి. ఎట్లా రేటు? కిలో అయితే 30, అరకిలో అయితే 20. అదేంటి
అసలు 5 రూపాయలు అయితే వడ్డీ 10 రూపాయలు అన్నట్టు చెప్తాను. అరకిలో 15కి రావమ్మా. మాగత్తాయి. ఆ టమాటాలు జోకి 1 కిలో బెండకాయలు. సరే ఏరుకో. అన్నా 1 కిలో బెండకాయలు. అయ్యో బెండకాయలు ఒక 1/2 కిలో ఉన్నాయమ్మా. ఇంకేంది ఇవి మరి ఉంటే నాకు కూడా 1/2 కిలోనే కావాలి. నీకెట్లు ఇస్తాడు? నీకంటే ముందు కాదు నేనొచ్చి అడిగినా. అవునమ్మా నీకంటే ముందు నీవే అడిగింది. అయితే ఇవ్వవా? అదే మనిషిగా నీ మనిషిని కానా పైసలు ఇయ్యనా? దాని లెక్క ఉద్దరు పెట్ట ముఖం కాదు నాది. ఏదున్నా పైసలు ఇచ్చే కొంట. ఏవతే ఉద్దరు ముఖంది నేనానే కారాజ్ పాట అందుకొని చంపితే సకిన పైనట్టు కావాలి. తల్లులు ఎందుకు లొల్లులు? చెట్టును కొడితే కూరగాయలు రాలుతాయి. దీనికి కయ్యం పెట్టుకుంటారా? ఈమె బెండకాయలు తీసుకుంటే నువ్వు చిక్కుడుకాయ తీసుకో. చిక్కుడుకాయ కూర అంటే నాకు ఒక్క కారం వస్తుంది. అంత గింజలు గింజలు ఉంటది. అంత గింజలు గింజలు ఉంటది. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. మందిన మీద వారేసుడు దానికి అలవాటే. దానికి చిక్కుడుకాయ ఏర్పారేసుకుంటా తింటది. ఏంటి లేకిడి ముఖందానా నన్నే కంట్లో పెట్టుకున్నావు? అప్పుడు సంది తన్నించుకునే వేసాలా అనేవి నీ అత్తకారి ఏడదానా నాయన తన్నించుకునే వేసాలు ఏడ తన్నించుకున్నదే. నేను పురుగుల బట్టి పోతావే గిట్ల మాట్లాడితే. ఎట్లా మాట్లాడతారా? గిట్ల మాట్లాడకపోతే ఏం మాట్లాడతానే? ఏం మాట్లాడతానే? నేను అడిగిన మొదలుగా వచ్చి నేను అడిగిన. కొట్టుకోకూర ఎందుకు కొట్టుకుంటారు? ఆగురి అదే అవు గెలికేముంటుంది గిలో కొట్టుకుంటారు. ఇప్పుడు అక్క సుశీల సుశీల ఆగే. అరే ఏమైంది? ఎందుకు కొట్టుకుంటారు? నేనట తన్నించుకునేదన్నట. ఎవరన్నారు? ఇక ఈ కుక్క పడుగుది. ఈ కుక్క పడుగుది అంటే మే తీరాది ఏమైతుంది? గానిగా గింతలు తొవ్వలా నల్ల మొక్క పడక నువ్వు కూడా దానొద్ద మాట్లాడతానా? నేను తన్నించుకున్న దానిలో కనబడతానా? నీ కంటికి నీ అబ్బని బాగా ఓవర్ చేస్తాను. ఏంటి ఏమైంది? వాళ్ళు గట్ల గంతాన్ని కొట్టుకుంటారు. వాళ్ళకి లొల్లి వచ్చింది. చెప్పుకుంటే ఇజ్జత పోతుంది. ఈ కూరగాయల కాడ లొల్లి పెట్టుకొని కొట్టుకుంటారు. నాకంటే నాకని ఆరులు అంటేనే గింతేనే. చిన్న చిన్న వాడికి కయ్యం పెట్టుకొని చిట్టుకుపాట్లు ఆడతారు. ఈ వైన్లు ఏమైనా ఉన్నాయా అన్న? ఇప్పుడు ఏం లేదు కానీ పోయి అప్పో, లేకపోతే ఏదో అయ్యేటట్టున్నది. ఇక చేసుకున్న పాప నేను ఆపుతా మా ఆపుతా. అప్ప కొడుక నేను ఇక్కడనే ఉన్నా అనుకో నన్ను ఏదో ఒకటి చెప్తారు. నేను పోతా. ఏమాటల్లో ఏమో రాను రాను రోతగా తయారవుతారు. కనబడ భయం పాము లెక్కనే కనబడతారు. ఏంది ఇలా మా ఇల్లే వచ్చినావు? అప్పుడే అమ్ముడు పోయినాయి కూరగాయలు. ఏడవేనే ఆటన మందం అట్లనే ఉన్నాయి. మరి ఎందుకంత చెప్పని వచ్చినావు? ఆయన నమ్ముకొని అత్తే మంచిగా ఉండపోవునా? ఏ మునిగిపోయిందని వచ్చినావు ఇంటికాడికి? మన ఇంటికాడ మునిగిపోవుడు కాదే, ఇవి అమ్మవేన కాడ మునిగిపోతాంది. అమ్మమైన కాడ మునిగిపోతాందా? ఏంటిదని? ఏంటిదంటే ఏం చెప్పు అంటవే? గా కింది వాడ మొక్కన కూరగాయలు అమ్మకరాని పోతే మేకపోతు వీనికి గొర్రెపోతు వచ్చినట్టు అత్తారు. మేకపోతు వీనికి గొర్రెపోతు వచ్చినట్టు అత్తారు. తాడు పట్టి కట్టే అత్తే గవాటికి కూడా భయపడతావా? ఏమో కూరగాయలను అట్లనే పట్టుకొచ్చినావు. వాటికి కాదని భయపడేది. మేకల గొర్రెలు వస్తే నీ అక్క అవి కోసి కుప్పలేసి కూరగాయల వంతుకు వాటినే అమ్ముతునే.
మరి ఇగేంటిది అవ్వో చీకటి అయితే ఏం కాదు కానీ కరెంటు పోతేనే భయం అన్నట్టు చెప్తాను. ఏమైంది, ఎందుకు వచ్చినావు మరి? కూరగాయలు కొనదందుకు వచ్చిన ఆట ఆడోళ్ళు చిన్న చిన్నగా లొల్లి పెట్టుకొని చికలు పట్టుకొని కొట్టుకుంటారే. అడ్డం వచ్చిన మొగోని ఇసురు పారేసిరు. ఆన్నే ఉంటే నన్ను నాగం చేస్తారని సపడి ఇంటికి వచ్చిందే. అయ్యో అవునా? అయితే అయితే ఆడోళ్ళ జోలికి పోతే పాపిట్ల పేరు తీసి కుక్కినట్టు ఊకుతారు. వాళ్ళేందే కుక్కేది, ఆ మొగోడు పట్టిగా ఊకున్నాడు గాని వాళ్ళు ఇట్లా నా కింద ఉంటే నానే కరెంటు షాట్ పెట్టి చంపుతును. నువ్వా ఆలయ పట్టిక నూకేసిరు గాని నాకే గట్ల అడ్డం వస్తే గూట వందుకనే కుదుదు. అంతేనా? కూరగాయల దందంటే అట్టిగానే అనుకుంటానవానే నువ్వు? మాటలల్లా ఎంత చాలుండన్నో నీకు ఎరికేనానే? ఆడోళ్ళు కాబట్టి ఊకునేనే, అదే మొగోళ్ళు అయితే ఊకుంటున్నానే. నా బండి కిందేసి తొక్కపోతూ అవ్వో నేటుకులు ఇవ్వన్నోరు సాటుకులు వేసిందట. చూస్తేనే భయం పుచ్చుకున్నది. నువ్వేం చేస్తావు వాళ్ళను? నువ్వు ఊరుకోమా, దుద్దు 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 అంటావు. ఇప్పుడు కాదే వాళ్ళ సంగతి, రేపు చెప్తా. నా బండి దగ్గరకైతే రాని, దెబ్బకు నీ నోరు కూడా ముయ్యాలే. మా ముత్త గాని పోయి కాళ్ళెక్కలు కడకొచ్చుకోపో తిందాము. మొరగ కుక్క కరవదని. No, 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 no. రాయే సుశీలరా, ఇలా నీ బల్పంగాలే. నిన్నన్నదన్నాలే నన్నెందుకు అంటారే? నిన్నదంటారుపా. అగో చూస్తున్నావా తిరుపతన్న దాని మోర మాటలు. పారందుకొని ఒడ్డు ఎక్కినట్టు ఎక్కడ నాయదాన్ని. చూస్తానా రాండి పోదాం. సుశీల ఎందుకే మనకి ఈ లొల్లంతా? పాస్ అప్పటికి ఇంటికి పోదాం. ఏంది ఇంటికి పోదామా? ఇజ్జత్ అనిపిస్తలేదా నీకు? గజ్జుడు ఎట్లా పోతుందో మొగోడు పోయినట్టే. నువ్వేమో ఆడదాని లెక్క అనుకుతున్నావు లొల్లంటే. నువ్వు పోతావా ఇంటికి? సూపర్ రాకే, నేను కూడా వస్తాయి. మీరు ఏం కావాలి? కూరగాయలు అమ్మటైనా లేడా? ఉన్నాడు ఇంట్లో. ఓసారి విలు, దీని అంచులు రాలగొట్టాలి. విలువని ఎవరి రాస్తాయో తెలుస్తుంది. ఓయ్ ఒకసారి బయటికి రా. వీళ్ళు ఎవరో వచ్చారు నీకోసం. తప్పేదో తెలుసుకోకుండా అట్లా మాట్లాడుకోవద్దురా. తప్పు తెలిసిన తర్వాత ఎట్లో గట్లయితే ఇప్పుడు ఏమనుకోకూరి. ఏంటి చెప్పురి? అగో వచ్చిండు కదా, ఆ అన్ననే చెప్తాడు. కూరగాయలన్నా అప్పుడట నేనా దాని తెరువైంది నీ బండి కాడ? అది నా తెరువు వచ్చిందా? నీ తెరువేమో తత్తదే, తొవ్వలవన్నా కుక్క సుతరాదు. చెప్పే అన్న, నువ్వు చెప్పు. అప్పుడు తప్పెవ్వల్దో. ఇప్పుడు ఎందుకు గవన్నీ సపడ ఊకుంటే ఏమైతుంది? ఏ గట్లెట్లుంటది? తినేటోళ్ళని తీసుకొచ్చిర్రు. తప్పే వాళ్ళు తెలియకుంటే తనక సత్తరాలు నువ్వే చెప్పాలి. అయితే ఏం లేదా పెద్ద మనిషి, నేను కూరగాయల బండి పట్టుకొని వచ్చిన. మొదగాలు ఈ తల్లి పిలిచింది. ఆగినాక ఈ తల్లి కొంటంటే తర్వాత ఆ తల్లి వచ్చింది. ఇద్దరు బెండకాయలు కావన్నాని లొల్లి పెట్టుకున్నారే. నా దగ్గర ఉన్నాయేమో పావుకిలేనా. ఇన్నావా తిరుపతన్న చెప్పిండు కదా, మొదగాలు ఎవరొచ్చి బేరం చేసిర్రు? నేను వంట అంటే ఇదే వచ్చి కయ్యం పుట్టించుకుందా అంటే. ఎవతే కయ్యం పుట్టించింది? నువ్వేనే. గసంటి బుద్ధులు ఆడిదానివి. సుశీల నేను ఉన్నా కదా తప్పేదో చెప్పడానికి మళ్ళీ ఎందుకు కొడతారు? ఈమె మొదలచ్చి కొంటా అంటే నువ్వే వచ్చి ఏలు పెట్టినావు కాబట్టి నీదే తప్పు. గట్ల చెప్పే తిరుపతన్న, ఇప్పుడు మంచి మాట మాట్లాడినావు. ఏయ్ తన్ను తిని గుంజు సికెట్కలు పట్టి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు. నన్నేదన్నమంటావా? తనలో పడాడదానా? నీ సంగతి చెప్తాగమ్మా. అరే మళ్ళీ ఎందుకు లోలు పెట్టుకుంటానవే? తప్పు నీదని చెప్పింది కదా తిరుపతన్నా, మళ్ళీ ఎందుకు కొడుతున్నావు? పాయింట్ పోదాం. ఆడ పెద్ద మనిషి ఆడు చెప్పింది నేనన్నా. దీని దిక్కు మాట్లాడతాడానే తీసుకొచ్చింది. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. నేను అసంటోని కాదు, ఏది చెప్పినా నీ ఎదుగునే చెప్తా. ఎరికేనా? మా ఆయనకే ఈ కూరగాయలు ఏమంట ఇదంతా లొల్లంది. ఏమన్నా జరుగు.
అవ్వ ఆళ్ళు లొల్లి పెట్టుకోక నా కూరగాయల బండిని పాడి చేసిరు గానే. మరి ఏమనుకున్నావు ఆడోళ్ళు అంటే? ఏమన్నా అయితే ఇల్లు వీకి పందిరేస్తారు, ఏమో చేస్తా అంటేవి కదా, చూసినావా? అవ్వ నా కూరగాయలు అన్ని ఆగం చేసిరు. వంకాయలు బెండకాయలు బాంబో ఈ వాడకు ఓన్ నేను నిన్న పోతేనే బండి పోయి డబ్బా వచ్చింది, ఇప్పుడు ఏంటనుకో ఉన్న డబ్బా పోతుంది, గట్టు పోయి అమ్ముకుంటా. వంకాయలు బెండకాయ టమాటే కావనా ఉన్నాయా? వంకాయలు బెండకాయ టమాటే అవ్వ కొడుకు గీతాలు లేని గీడున్నది. అగ్గో గీవెంది ఆగమంటుంది. నేను ఆగిందనుకో ఇంత డబ్బతోటి కూడా నన్ను కూరగాయలు అమ్ముకొని అది ఇక నేనుండా. అవ్వ కొడుకు నో 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 నో. ఉన్నాడో ఈ రాములు బావా, పత్త కనిపించలే నడుమా, ఏం చెప్తున్నావు మరి? బావా ఓ రాములు బావా ఉన్నావానే? ఏమిరా బామ్మార్ది ఏం కావాలి? ఇవే కావాలా బావా? దేవుడన్నా కనిపిస్తారు కావచ్చు, నువ్వైతే కనిపించలేవేంది నడవా? యువతలకైతే ఇచ్చుకపోతా అనుకుంటా నువ్వేంది? ఇచ్చుకపోవడు ఎక్కడిది కుచ్చుకపోవడు ఎక్కడిదిరా పోడా. రంది కొద్ది రామా ఉంటే కొమరా వచ్చి గిచ్చ నవ్వినట్టు చేస్తావేంద్రా? పండు ముసలోడు అన్నట్టు పక్కేసుకుని అంటే అనుమానం రాదా అని మాకు? మొన్నటి దాకా పిల్లి తిన్నట్టు గల్లంతా తిరిగి ఇప్పుడేమో నాటుకైనా కూడా సాడుకున్నట్టు అంటే ఇట్లా అనిపిస్తుంది మాకు. ఏం చేయమంటావురా మరి నన్ను? నా తోటోళ్ళు అందరూ పెళ్లి చేసుకొని పిల్లలు కనబట్టే నాకు ఇంకెక్కడేమి లేకబాయే. అయితే నువ్వు నువ్వు పిల్లని చూసి పెళ్లి చేసుకో. శరీరం నువ్వు మందు కొట్టాలి కానీ నోట్ల మన్ను పోసుకుంటావా అనే ముట్టి కింద 30 ఏళ్ళు వచ్చాయి. నాకు మదం ఆరా పెళ్లి చేసుకోకపోను. పిల్ల దొరికి పాడైతలేదురా. బయటికెళ్ళ భయం. ఒక్కొక్కరు పెళ్లి కాలే పేరెంటం కాలే అని పేర్లు పెడతా అంటే పిండి గిర్లు వేసి తిప్పినట్టు అవుతుందిరా పానం. ఎరికేనా? అక్కచ్చిన కళ్యాణం వచ్చిన ఆగదండ్రు, తొందరపడితే అయితే అనే పనులు. నేను లేనా తీరాది నీకు సోపది. నేను షెడ్డీలు వేసుకున్నప్పుడు నువ్వు గాలి కిడిచి పెట్టినావు, నీకు నాకు లెంకారా? లెంకో జారిపడ బంగో అని దా గి రమేష్ కాక వేద్దాం, ఊకింటికాడ ఏముంటావు కానీ. అంతే అంటావారా? అయితే పోదాంపా. అప్పుడప్పుడు గాలి తిరిగానే, ఊకింటికాడ ఉండదు. తలపేసేస్తావురా. సరేరా ఆయన తప్పడానికి ఏదంతి గిదానికే నన్ను ఎందుకు తీసుకొచ్చినవురా? మీ ఇద్దరితో కాపోనా ఈ పని? నువ్వు ఊకి ఇంటిగా ఉంటాను తీసుకొచ్చినాయి బావా. ఇద్దరికైతే గోస కాపోనా, ముగ్గురు అయితే ఎంత అలకాయింది. దా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా?
అశోకు గా బుజ్జి బాగా నచ్చిందిరా, మంచిగున్నదిరా. బుజ్జ ఏ బుజ్జే? అగో గా మక్కట్టుకులు అమ్మే బుజ్జిరా, ఎర్రగా బుర్రగా మంచిగుంది. నచ్చిందా? నచ్చింది నచ్చింది. అయితే ఇంకేనే బావా, నువ్వు కూడా ఇంటర్వ్యూ అయినావు. అరే కోడిని పోయక ముందుకే మసాలా నూరుతావేందిరా? ఆ బుజ్జి నాకు నచ్చింది కానీ ఆ బుజ్జికి నేను నచ్చదు నాద్దా. నీకేం తక్కువైంది బావా? పెద్ద కండ్లు, సందు అండ్లు, పెద్దెంటికెలు, ఉబ్బు చెంపలు, కప్ప మూతి. ఇక దాల్ది నువ్వు నన్ను తిడతానా అప్ప కొడతానవరా? పోడుతున్నానే బావా, అడ్డం పొడు సినిమా హీరో కంటే కొద్దిగా ఇడియట్ ఉంటావు. నీకేం తక్కువైందే బావా? అంతే అంటావారా? అంతే బాబా, పోయి మాట్లాడా బా, ఇంకెన్నో రోజులు ఒంటరిగా ఉంటావు. నడు. ఎట్లా? ఏంటిది ఎట్లా అవ్వా? మక్కట్టుకుని ఎట్లా ఇస్తావా? పైసలకే ఇస్తావా? ఇంత కట్టబడి అమ్ముకుంటా అట్టిగానే ఇచ్చిపోతానా? నేను కూడా పైసలకే అంటున్నావా, పుక్యానికి ఇవ్వని అంటలేను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఎన్ని పైసలకి ఇస్తావు అంటున్నా. పెద్ద లోట అయితే 50, చిన్న లోట అయితే 30. ఇయ్యమంటావా? ఇయ్యమంట గానీ పెద్ద లోట 30 రూపాయలకి ఇయ్యరాదు. 2 లోటలు కొంటా. అబ్బో రాదవ్వా. రాదవ్వ కాదవ్వా, నా పేరు సరవ్వ. రాదవ్వ కాదవ్వా, నా పేరు సరవ్వ. తప్పు చెప్పినట్టు ఎవరో నీకు. నువ్వు ఊరుకోమా, దుద్దు 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 అంటావు. అవురా అశోకు, ఇటే వచ్చినట్టు వచ్చే కనబడతలేదేంద్రా? బావా గడమగే వేసుకుందాం బా. అవు బావా, ఈ సరవ ఇంటికాడ ఉంది, పోదాం ఆడికి. మాట్లాడదావా? సరావకు తెలిసిందనుకో ఊరంతా చెప్తుంది, ఆమె వేనాక మాట్లాడదా ఉండు. సరే అవ్వా, నీ మాట కాదు నా మాట కాదు. 40 రూపాయలకు 2 లోటలు ఇత్త తీసుకో. సరే అవ్వ, షార్ట్ తెస్తాను. ఆ. అరే ఏంద్రా అప్పటి నుంచి మా దిక్కు చూస్తాను. ఏ మీది కాదవ్వా, అగో గడమగా చూస్తున్నావు గా ఈరోలో కుటుంబకన. ఎందుకురా అబద్ధం ఆడుతుర్రు? అప్పటి నుంచి నేను చూస్తలేనా? మీరు నాకు లైటింగ్ కొడుతురు కదా, మీరు నాకు లైటింగ్ కొడుతురు కదా. మేమా? నువ్వు టార్చ్ లైట్ అంతా లేవు, మేము నీకు లైటింగ్ కొడతానవా? ఓ అవ్వా, ఈ ముచ్చట ఎవరికైనా చెప్పావు, మా ఇజ్జత్ మనం పోతుంది. నీకు లైటింగ్ కొడుతున్నావు అంటే మరి ఎందుకు అప్పటి నుంచి తొంగి తొంగి చూస్తారు? చూస్తే నిన్నే చూసినట్ట, ఇక ఇవ్వలేరని ఇక నిన్నే చూస్తాను. ఏమా కోతి మూతి పెట్టుకొని నన్ను చూస్తారు అంటానవేంది? నా పైసలు అయితే ఇయ్యవా? తరతరలు పెట్టుకుందు గాని పోవాలే. బావా ఆ సరవ సంగతి నేను చూసుకుంటా కానీ నువ్వు పోయి మాట్లాడుకో. ఏం కాదంటావారా? ఏం కాదు, పోయి ధైర్యంగా మాట్లాడుకో. ఎల్లకాడ ఎట్లా ఉంటావా బావా, పెళ్లి చేసుకుంటా అని మాట్లాడుకో. నడు నడు. సరవా వస్తున్నావు. బుజ్జి, ఓ మక్కడుకుల బుజ్జి, ఆగరాదు. నా పేరు మక్కడుకుల బుజ్జి కాదు. మరి ఏంటిది? బూలచ్చి. పూలచ్చా? మంచిగున్నది నీ లెక్కనే. పేరు మంచిగా ఉన్నది కానీ నువ్వు చేసేది ఏం మంచలేదు. అయ్యో నేనేం చేసినా? అప్పటి సంది నా ఎంబడి ఎందుకు తిరుగుతాను? నేను ఎటు పోతే అటే వస్తాను. అయితే అప్పటి సంది నువ్వు కూడా నన్ను చూస్తాను కదా.
ఎందుకు చూడా దేవుడు నాకు కళ్ళు ఇచ్చింది ఎందుకు చూస్తే అందుకే కదా అప్పటి సంది నా ఎంబడి ఎందుకు తిరుగుతున్నావు ఇక నీకు తెలియని ముచ్చట తీయ రాదు. ఆగో నాకెట్ట తెలుస్తుంది నీ సంగతి చెప్పు నువ్వే చెప్పన్నా ఆ చెప్పు మరి నువ్వేమనుకోవద్దు మరి. నేనెందుకు అనుకుంటా గానీ చెప్పు ఇగో చెప్తానా నాకు మీ అవ్వాయను అత్త మామ అని పిలవన్ననిపిస్తాంది. ఆ ఎందుకు నీకు అత్తమామలు లేరా ఏ గట్ల కాదు ముచ్చట. మరి ఎట్లా ఇగో మీ తమ్ముడు నన్ను బావా అని పిలిస్తే మంచిగుండు అనిపిస్తాంది. అయ్యో నీ బామర్దులు నిన్ను పిలుస్తలేరా బావా అని అయ్యో నేను చెప్పేది నీకు అర్థమైతే లేదు. ఇగో బూలొచ్చి నువ్వంటే నాకు పిచ్చి, నీకోసం వీడికి వచ్చి మాట్లాడుతున్న పిచ్చి. నువ్వు అంటే మీ ఇంటికి వచ్చి మీ అవ్వాయిని ఒప్పించి మా అవ్వకు చేస్తా కోడలను నిన్ను తెచ్చి. ఇట్లా మాట్లాడితే కోపం వచ్చి మీదెత్తా సంచి. ఓ మక్కడుకుల బుజ్జి ఆగు. ఓ మక్కడుకుల బుజ్జి ఓ బుజ్జి. ఓ బావా పోతాందేంటి మాట్లాడినావా? మాట్లాడినరా. ఏమైంది మరి తెగినట్టేనా? ఇక తెగినట్టేనా అంటే కొద్దిగా కత్తి మొండిపోయినట్టున్నదిరా, సరిగా తెగుతలేదు. అయితే తీ బావా, కత్తిని బండకేసి మెత్తగా నూరి ఆయన తెగకూడదు పరేపు. ఏడి మా బావ ఇంకా తినడు, ఫోన్ చేసి ఇడికి రమ్మన్నాడు కదా. బాబు అగో బామ్మారి. ఊరిని అబ్బా ఏందే బావా మొత్తం ఘోరంగా తయారైనావు, ఏంది కథ? అరే అమ్మాయితోటి మాట్లాడాలంటే గీ మాత్రం ఇట్లుండాలరా, లేకపోతే వాళ్ళు మనల్ని గడ్ల కలుపుతారు. నీ కథలు చూసి నీకు జన్మాల పెళ్ళైతే కదా అనుకున్నా కానీ ఇప్పుడు కొద్దిగా రేవుల వాటే బుద్ధి వచ్చింది. అయితమే కానీ ఈ బట్టలలో నేను ఎట్లున్నా చెప్పురా. మస్తున్నావు బావా, సినిమాలా హీరో లెక్కున్నానా? కాదు పక్కపడి జోకర్ లెక్కున్నావు. నీకేందే బావా జబర్దస్త్ ఉన్నావు, అట్టిగా పరిచయమన్నా. గిసుడు ముచ్చట పదస్గా మాడితే పంగల్ వాయిదిస్తారా బామ్మారిది. అయితమే కానీ నా బుద్ధి వచ్చింది ఆరా. మాట్లాడుతుంది బావా వస్తున్నట్టుంది. ఓ మక్కడుకుల బుజ్జి ఇగో నువ్వు నాతో మాట్లాడక చెప్తానా? ఎవరితో చెప్తాను? నాతోనే చెప్తాందిరా. అరే పాప మా బుజ్జి ఒర్రి నోరు పొంగిపోయినట్టున్నదిరా, మొగ మాట లెక్కినత్తాంది. బావా మగ మాటలే ఖర్చుడు కాదే, మొగోడే వస్తాడు వాడు చూడు. గీడెవర్రు గవ్వమ్ముకుంటాడు. మక్కాట్కోలి అన్నా కొంటరానే మక్కాట్కోలు మంచిగుంటే. నీ గొర్రెలు వేరే ఉంటారు కానీ నువ్వు ఊరా పిల్ల ఓ మక్కాట్కోలి. మాట్లాడినా నువ్వేం మాట్లాడకన్నావు కదా. నాతోని కాదు ఇవాళ దాకా వచ్చినతోని మాట్లాడినా మక్కట్టుకులు కొనమంటే అద్దాన్ని పంపించిన. ఆడు ఏవట్టి నా మక్కట్టుకులు అమ్ముడు పోతలేవు అని ఊళ్ళోకి రానియకు. అగో గట్లెట్లుంటది, ఎవరి పని వాళ్ళది. ఆడు ఏవట్టి నా వ్యాపారం లాస్ అవుతుంది, నా కోసం నువ్వు గింత కూడా చేయవా? బావా ఈసారి కత్తి మంచిగా పనిచేసింది, తెగినట్టే ఉన్నది. అవునరా బామ్మారి. ఏంది ఇంత పంపేమన్నావు? ఏంది నేనంటే ఇష్టం అన్నావు, నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు.
నా కోసం గీంత చేయవా? మూడు పచ్చబొట్ల బొమ్మ ముద్దుల గుమ్మ నువ్వు గిట్లా అడిగినాక నేను చేయకుంటుంటానా? నువ్వు ఏది చేయమంటే అది చెప్తా. పోయాను సంగతి చెప్తా. పోయాం పారా బామ్మర్ది. మక్కాట్కులి మక్కాట్కులి మక్కాట్కులి. ఆగురా తమ్ముడు, ఇదివరకు దాకానే వాడుతూ అద్దన్నారు, ఇప్పుడే కొంటాను సైకిల్ కట్ట వస్తున్నావేందే? ఇదివరకు దాకా మంచిగా అనిపించలే కానీ ఇప్పుడు ఎందుకో తినబుద్ధి అవుతుంది. అప్పుడే చిత్తకొని ఇప్పుడు ఇయ్యవా కొంటే? అగో ఎందుకేనే, ఎప్పుడైనా ఇస్తా. పెద్దలోడకి 50, చిన్నలోడకి 30. ఇది ఏమంటారు? చిన్నది మనకేడ తాలుతుంది కానీ పెద్దదే ఇయ్యి. అరే తమ్ముడు, నువ్వెందుకు కొలుతానవురా? అగో నువ్వు అడిగింది మక్కాట్కులే అన్న, ఇంకేం కొలుతా? గివ్వి మక్కట్టుకులు ఎందుకు అవుతాయిరా? నేను చూపిస్తా చూడు మక్కట్టుకులు ఎట్లుంటాయో. అరే అశోకు, మక్కలంటే ఏంటిరా? ఇగో గివే బావా. మరి అటుకులంటే ఏంటిరా? గివే బావా. మరి రెండు కలిపి ఏమైతాయిరా? మక్కాడుకులు. గివ్విరా మక్కట్టుకులు అంటే. మరి నువ్వేంద్రా గవి పట్టుకొచ్చినావు? అగో గవి మక్కాట్కులు అని ఎవడు చెప్పిండు? ఇగో గివి మక్కాట్కులు. అగో మళ్ళా గదే మాట అంటావేంద్రా? ఏదో తెచ్చి మమ్మల్ని మోసం చేద్దామని చూస్తానవా? అరే అశోకు, అన్న అందుకోరా, సంచి గుంజుకో. సంచి తీసుకోరా. దాప మా ఊళ్ళో మొక్కని వచ్చినామనుకో మంచిగా ఉండదు. నడువురా. రేపు ఇంకోసారి మక్కాడుకులు అనుకుని ఇటు వచ్చినా అనుకో, ఈ పనులతో పీకో. నడు. బావా ఇక మీరు మాట్లాడుకోరా, నేను పోయేస్తా. నువ్వు ఏ బట్టి అన్ని ఊళ్ళోకి రాకుండా చేసినావా? అబ్బా థ్యాంక్స్. థ్యాంక్స్ తర్వాత కానీ ఇంత మునుపు నన్ను చూసి ముఖం మార్చుకొని పోయినావు కదా, మళ్ళీ నన్ను సాయం ఎందుకు అడిగినావు? ఎందుకంటే నా పేరు లచ్చి, నువ్వంటే నాకు కూడా పిచ్చి. అందుకే ఈడికి వచ్చి సాయం అడిగిన, నువ్వు నాకు నచ్చి రేపు మా అవ్వయ్య దగ్గరకు వచ్చి. అర్థమైందేనా లచ్చి? నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే, అందుకే ఈడికి వచ్చిన. నన్ను లగ్గం చేసుకుంటావా? చేసుకుంటా. నవ్వుతారంటే తెగినట్టే ఉన్నది. ఇప్పటికైనా మా రాముల బాబుకి లగ్గం అవుతుంది ఇక. మక్కట్టుకులే.